నమస్తే, వెల్కమ్ టు లియో. ఆర్కే రోజా ఏదో ఆడవారికి జగనన్న మాత్రమే న్యాయం చేయగలుగుతాడు అన్నట్టు మాట్లాడుతూ వస్తుంది. అయితే ఇదే కాకుండా వైసీపీ మహిళలు వేరే ఇతర పార్టీ మహిళలకి చాలా వేరా, ఎందుకు ఈ మాట అంటున్నాను? అదే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, పోసాని కృష్ణమౌళి గారు పవన్ కళ్యాణ్ ఆడపిల్లల్ని ఖచ్చితంగా నేను బతికే ఉంటాను, నీ కళ్ళల్లో రక్తం చూస్తానని చెప్పేసి అన్న మాటలు కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంట్లో ఉన్న ఆడవారిపై నేను ఏ విధంగా చేస్తానని చెప్పేసి అన్న మాటలు కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే వల్లభనేని వంశీ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని కంటతడి పెట్టించినటువంటి తీరు కావచ్చు. ఇవే కాకుండా కోకొల్లలు అని చెప్పేసి అనుకోవచ్చు, కొడాలి నాని కావచ్చు, మిగతావారు కావచ్చు. అయితే వీళ్ళందరినీ కూడా సమర్థిస్తున్న ఆడవారిని ఆడవారే అనాలా? మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆర్కే రోజా మాట్లాడుతున్న మాటల్ని మనం ఎలా చూడాలంటే ఏం చెప్తారు? మీరు అసలు ఆ మాటలు అడుగుతుంటే కూడా బాధ వస్తుందండి వినటానికి కూడా. నిజం చెప్పాలంటే అసలు పవన్ కళ్యాణ్ ఏం పాపం చేశారు పాపం? ఆయన రాజకీయాల్లోకి రావడం తప్ప అందరూ వస్తున్నారుగా. మీరు రాజకీయాల్లోకి వచ్చాక ఇలా అడ్డమైన వాళ్ళు వచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే వినటానికి మాట్లాడారు, కానీ ఇప్పటికీ అది మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది అక్కడ బాధగా ఉందండి. ఎంత అన్యాయం కదా అది. ఆ అన్యాయం రోజా కనిపించట్లేదా? పోసాని కృష్ణమురళి గారు ఎప్పుడో మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఎందుకు అతన్ని అరెస్ట్ చేస్తారు? నిన్ను అరెస్ట్ చేయాలి ముందు. మీరు అరెస్ట్ చేయాల్సింది ముందు ఆర్కే రోజాని, శ్యామలని. వెనకేసుకొస్తున్నారు కదా. మీరు అన్నారు కదా వీళ్ళు ఆడవాళ్ళేనా అని. వాళ్ళు ఆడవాళ్ళు అయితే ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు ఆర్కే రోజాకి కూడా కూతురు ఉన్నారు కదా. ఆవిడకి ఆడపిల్ల ఉంటే ఎలా ఉంటుందో ఆవిడకి తెలుసు కదా. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంత భద్రంగా చూసుకోవాలి. వాళ్ళ మీద చిన్న ఈగ వాలినా ఆవిడ బాధగా ఉంటుంది కదా. నీ పిల్ల అయితే పిల్ల, పక్కవాడి పిల్ల పిల్ల కాదా? నువ్వు ఒక తల్లివి ఫస్ట్, తర్వాతే రాజకీయం. రాజకీయాలు ఏముందండి, ఉంటాయి పోతాయి. పిల్లలు మనతోటే ఉంటారు కదా. మనం కన్నాక మన పిల్లలు మనతో ఉండక ఆ వేదన కానీ, ఆ మంచి కానీ, చెడు కానీ అన్నీ మనమే అనుభవిస్తాం. కానీ ఊళ్ళో వాళ్ళు వచ్చి మన పిల్లల్ని అంటే అది ఏ తల్లి సహించదు. అది సొంత తల్లే కావక్కర్లా, రోజా లాంటి వాళ్ళు కూడా సమర్థించకూడదు. ఎందుకంటే ఆవిడ కూడా కంది కదా, పిల్లలు నా వేదన తెలుసు కదా. ఆడదానికి ఒక్క ప్రసవ వేదన చాలండి. ఆవిడ మొత్తం ఆవిడ అంటే ఆ శరీరం అంతా ఎంత కదిలిపోతుంది, ఎంత కష్టపడాలి, అది ప్రతి పిల్లని కన్నా ఆడదానికి తెలుస్తుంది ఆ వేదన. మరి అంత వేదన తెలుసున్న నువ్వు జగన్మోహన్ రెడ్డి కోసం నువ్వు ఇంకా ఇలా దిగజారి ఎందుకు రోజా అని అడుగుతున్నావు. ఆస్తులు సంపాదించుకున్నావు, ఇంకా రాజకీయాలు ఎందుకు నీకు? ఇలాంటి రాజకీయాలు ఎందుకు? నువ్వు వచ్చి ఇవాళ మహిళా దినోత్సవం రోజు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు పవన్ కళ్యాణ్ కూతుళ్ళ గురించి ఈరోజు నువ్వు చెప్పగలవా? నువ్వు అప్పుడెప్పుడో ఎవరికో జరిగింది మీరేం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నావు. పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మీ వైసీపీ వాళ్ళు మాట్లాడిన దాని గురించి కూడా మాట్లాడేవాళ్ళ. అది ఇది మాట్లాడితే అప్పుడు అర్థం ఉంటుంది. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ గురించి నువ్వెందుకు ఎత్తుతావు? సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ జనసేనలో ఉన్నారు కదా. న్యాయం చేయాలా అన్యాయం చేయాలా పవన్ కళ్యాణ్ చూస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళతో ఉన్నారు. నువ్వు వచ్చావన్నా వాళ్ళకి ఆర్చావా, తీర్చావా? అయితే మీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆర్చాడా, తీర్చాడా? సొంత తల్లి చెల్లి మీద నిన్న ప్రేమ ఆప్యాయత చచ్చిపోయాను కోర్టు మెట్లు ఎక్కాడు మీ జగన్మోహన్ రెడ్డి. మీ జగన్ అన్న నీకన్నా ఏంటి? సొంత తల్లికే కొడుకు కాదు అన్నాడు, సొంత చెల్లికే నేను అన్న కాదన్నాక మీకన్నా ఏంటి ఆయన? అన్న కాదు కదా. ప్రేమ ఆప్యాయతలు చచ్చిపోయాన్నవాడు మనిషేనా? ఎవరికైనా ప్రేమ ఆప్యాయత చచ్చిపోతాయండి, కొట్టుకుంటారు. మీరు ఇప్పుడు మీకు చెల్లెలు ఉంటారండి, మీరు కొట్టుకుంటారు, అంతవరకే. అది తర్వాత ఎక్కడో ఉంటుంది కదండి, పాసం అనేది ఉంటుందిగా ప్రతి మనిషికి. మనం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, సర్లే ఇవాళ ఇంక మాట్లాడకూడదబ్బా అనుకుంటారు. మళ్ళా రేపు వచ్చి పాప ఏం చేస్తుందో చెల్లెలు, సర్లే నిన్న కొట్టుకున్నాంలే అని ఫోన్ చేస్తారా చేయరా? మనిషి అన్నవాడు చేస్తాడు, మనిషి కానివాడు కోర్టు మెట్లు ఎక్కుతాడు. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గురించి ఇవాళ ఎందుకు మరి రోజా మాట్లాడలేదండి ప్రెస్ మీట్లో? మాట్లాడాలి కదా. మీరు పవన్ మీద ఎందుకు పడేడుస్తారు? అది మీరు అన్నది కూడా చాలా పర్ఫెక్ట్ పాయింట్. ఎందుకంటే నిజంగా వీళ్ళు ఏదైతే ఆర్కే రోజా కావచ్చు, లేదంటే మనకి యాంకర్ శ్యామల కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నారంటే వైసీపీ నేతల కిందే మాట్లాడుతున్నారు.
వైసీపీ నేతలు మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కాబట్టి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికే తల్లి చెల్లి లేనప్పుడు నిజంగా ఆయన వీళ్ళకి ఎట్లా అన్న అవుతాడు, అదొక పార్టీ ఎలా అయింది? అదిగాక మహిళా దినోత్సవం రోజు మాట్లాడే అర్హత ఉందా లేదంటే ఏమంటారు? ఇక్కడ వాళ్ళు మాట్లాడలేదండి, ఐఎమ్ సారీ, మాట్లాడిస్తున్నాడు. మహిళా దినోత్సవం రోజు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ చేత మాట్లాడిస్తున్నాడు. సరే, ఆయనకు బుద్ధి లేదయ్యా, మీ బుద్ధి ఏమైంది? మీరు ఆడవాళ్ళు కదా, మీకు బుద్ధి ఉండాలి కదా. నేను ఏం మాట్లాడుతున్నానని ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకున్నావా రోజా? అడుగుతున్నా మన ఇవాళ. ఎందుకంటే అసలు వీళ్ళకి మాట్లాడే అర్హత లేదండి. ఫస్ట్ థింగ్, నువ్వు వైసీపీ తరఫున మాట్లాడటం ఏంటి? ఇవాళ మహిళా దినోత్సవం రోజు ప్రపంచంలో లేదు, భారతదేశంలో లేదు, తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లల మీద జరిగిన అన్యాయాల గురించి లేకపోతే ఆడపిల్లల గురించి మాట్లాడిన వైసీపీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మాట్లాడు, జనరలైజ్ చేసి మాట్లాడు, దెన్ విల్ యాక్సెప్ట్, నేను అప్రిషియేట్ చేస్తాం. కానీ పనిగట్టుకుని ఒక సుగాలి ప్రీతి గురించో ఒక పవన్ కళ్యాణ్ గురించో మాట్లాడకు. అది వినటానికి కూడా అసహ్యంగా ఉంది. ఎందుకంటే అసలు నేను ఇప్పుడు ఎవ్వడూ కూడా ఒక రాజకీయ నాయకురాలుగా గుర్తించట్లే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అసలు రోజా అనే ఆవిడ్ని ఎవరూ కూడా ఒక రాజకీయ నాయకురాలుగా ఎప్పుడు ఇప్పుడు అసలు తలుచుకోవట్లా. అసలు మహిళగా కూడా తలుచుకోవట్లేదు అని చెప్పి కూడా అంటున్నారు. ఎందుకు అంటే గతంలో కూడా చూసుకుంటే బ్లూ ఫిలిమ్స్లో యాడ్ చేసిందని చెప్పేసి అన్న తర్వాత అవును సుప్రీంకోర్టే చెప్పింది, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్ళొచ్చు, వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకు అని చెప్పేసి ఒకటి అనడం కావచ్చు. ప్రెస్ ముందు మీడియా ముందుకు వచ్చి నన్ను రేప్ చేసేటువంటి ధైర్యం మీకు ఉందా అని చెప్పేసి అనే మాట అనడం కావచ్చు. అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా బాడీ షేమింగ్ చేస్తూ ఒక ఆడవారిగా దారుణం అండి. అసలు బాడీ షేమింగ్ మనం చూసాము. అనిత గారిని ఒక ఆడ మనిషి అయ్యుండే ఆవిడ ఆ రోజు ఆవిడ హావభావాలు మీరు చూసారో లేదో నాకు తెలియదు. ఎంత జుగుప్సగా ఉన్నాయో, ఎంత జుగుప్సగా ఉన్నాయో. ఎందుకంటే అసలు ఒక సభ్య సమాజంలో ఉంటూ కొద్ది గొప్ప చదువుకుంది కదా, ఇన్ని సినిమాలు చేసింది కదా ఆవిడ. జీవితం వేరు, నా సినిమా వేరని తెలియదు, నటన వేరని. ఇంత దరిద్రంగా ఏంటండి అసలు ఈ వైసీపీ అనేది? అసలు ఇది పార్టీయా? ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడా? సిగ్గుపడాలండి. అసలు తెలుగు ప్రజలందరూ కూడా కన్నీరు కార్చాలి ఇలాంటి వాడిని మేము ఎన్నుకున్నందుకు. పోనీ ఆయన ఎన్నుకున్నారే, వీళ్ళకే వచ్చిందండి పోయే కాలం. ఈ రోజాకిను శ్యామలకి. ఇంకా శ్యామల ఎక్కువ సంపాదించుకోలేదు, నువ్వు ఫుల్ సంపాదించుకున్నావుగా, ఇంకెందుకు నీకు ఈ మాటలని? నేను మహిళా దినోత్సవం రోజు మంచి మాటలు మాట్లాడక ఎందుకు ఆడిపోసుకోవడాలి శ్యామల ఈవిడ కలిపి? ఆ వరుడు కళ్యాణి మధ్యన రెచ్చిపోతుంది. నెక్స్ట్ ఆవిడకు అధికార ప్రతినిధి ఇస్తారేమో కొంపదీసి. ఎందుకంటే ఆవిడ రెచ్చిపోవడం చూస్తే అలాగే ఉంది అసెంబ్లీలో. నేను నిలదీస్తున్నాను అన్నట్టు మాట్లాడుతోంది. దీనికి ఎప్పుడో పెడతాడు ఎండ్ కార్డు. ఇప్పుడు వీళ్ళందరూ క్యూలో ఉన్నారండి. ఇప్పుడు ఒక వాసిరెడ్డి పద్మని ఇంటికి పంపించారు మీరు. వాసిరెడ్డి పద్మ తన వేదన అంతా వెళ్ళగక్కుతున్నారు. నెక్స్ట్ ఆ లిస్ట్లోకి రోజా వస్తుంది ఫస్ట్, ఆ తర్వాత శ్యామల, ఆ నెక్స్ట్ వరుడు కళ్యాణి. అంటే వరుడు కళ్యాణ్కి ఇంకా ఏమి అంటే ఇలాంటి హోదాలు రాలేదు కాబట్టి హోదా వచ్చాక ఆవిడకి మొత్తం తత్వం బోధపడుతుంది ఆవిడకి. అయితే మీరు అన్నట్టుగా ఏదైతే వాసిరెడ్డి పద్మ గారు ఎప్పుడైతే గోరంట్ల మాధవ్ ఒక ఎంపీగా ఉంటూ ఎంపీకి సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ వాట్సాప్ గ్రూపులో ఏదైతే న్యూ కాలనీ తను పెట్టడం కావచ్చు, పెట్టిన తర్వాత ఇది తెలుసుకున్న తర్వాత వాసిరెడ్డి పద్మ గారు ఉమెన్ కమిషన్కి సంబంధించినటువంటి ఒక పదవుల్లో ఉన్నారు కాబట్టి ఆవిడ తీసుకెళ్లి నోటీస్ ఇస్తుంటే వైఎస్ జగన్ సజ్జలు ఆపారట. ఆ విషయం వాసిరెడ్డి పద్మ గారు చెప్పారు. అదే కాకుండా కాదంబరి జత్వాని విషయంలో కూడా మనం చూసాం. సో నిజంగా వీళ్ళు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మహిళల గురించి మాట్లాడేటువంటి ఒక అర్హత ఉందా? నిజంగా వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మహిళల కింద పరిగణించవచ్చా లేదంటే ఏమని చెప్తారు? అసలు అందులో ఉండే మగవాళ్ళకి ఫస్ట్ అర్హత లేదు, ఆడవాళ్ళకి అంతకంటా లేదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా వాళ్ళు ఆడవాళ్ళని మర్చిపోయి ఒక పోసాని కృష్ణమురళి గారు అని ఎప్పుడైతే ఆవిడ సంబోధించి మాట్లాడారో అప్పుడు ఆవిడ విలువేంటో మీకు అర్థమైందిగా. అదే పోసాని రోజా గారు ఇంటికి వస్తా అంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందేమో, ఇప్పుడు మరి తెలియదు. జగనన్న చెప్తే వింటుంది. మీకు అర్థమైంది? అదే బోరగడ్డ నీళ్ళు రోజాని విమర్శిస్తే ఇదే రకంగా మాట్లాడితే ఆడపిల్లల గురించి ఏమో మరి అప్పుడు ఏమన్నా భరిస్తుందేమో జగనన్న కోసం, మనకు తెలియదండి. ఇప్పుడు ఇంతమంది ఆవిడ మాట్లాడలేదంటే సహిస్తున్నారంటే, ఇప్పుడు పోసాని 6 వీడియోలని ఆవిడ ఒప్పుకుందంటే తన దాకా వచ్చినా ఒప్పుకుంటుందేమో. డబ్బు కదా అంతా మాయా.
డబ్బు రాజకీయం కదా, మరి ఒప్పుకుంటుందేమో మనకేం తెలుసు. మీరు అన్నట్టుగా అలాంటి నీలి సినిమాల్లోనే నేను నటించాను అన్న వ్యక్తులు మరి ఇలాంటివన్నీ పట్టించుకుంటారో పట్టించుకోరో వాళ్ళ విఘ్నతకే తెలియాలి. ఇవన్నీ మనం మాట్లాడేంత దిగజారాల్సిన పని లేదు, మనం కమెంట్ చేయాల్సినంత పని లేదు. అంటే ఇవన్నీ మనం అంటుంది కూడా డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఆ కమెంట్స్ కావచ్చు, సోషల్ మీడియాలో వచ్చేవి కావచ్చు, మీరు అడుగుతున్నారు, ఐ కెన్ అండర్స్టాండ్. నేనంటుంది అదే, అసలు ఇవి తలుచుకుని ఇవి మాట్లాడాల్సి రావడం అనేది ఇవాళ మన దురదృష్టం అంటున్నాను అంతే. కానీ మాట్లాడాలి, ఎందుకంటే ఆవిడకి ఇంకా బుద్ధి రాలేదు కాబట్టి. సో మనం కోరుకునేది ఒకటే, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా బుద్ధి వచ్చి ఆయన ద్వారా వీళ్ళందరికీ కూడా కాస్త బుద్ధి వస్తే బాగుంటుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఆర్కే రోజా కావచ్చు, అదేవిధంగా యాంకర్ శ్యామల కావచ్చు, లేదా వరదకల్ని కావచ్చు, వీళ్ళని వాస్తవం చెప్పాలంటే మహిళల కిందే పరిగణించేటువంటి పరిస్థితి అయితే కాదు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే.